జూనియర్ ఎన్టీఆర్, అలాగే డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీకి చాలా హైప్ అయితే క్రియేట్ అయ్యింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ హీరో కావడం, అలాగే తనకు ఆల్రెడీ జనతా గ్యారేజ్ లాంటి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కావడం వల్ల అందరూ ఈ కాంబోలో వచ్చిన మూవీకి ఇంక తిరుగులేదు. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు పక్కా అనుకున్నారు. కట్ చేస్తే 500 కోట్లు వసూలు మాత్రమే చేసింది. దాదాపు 300 కోట్లు బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కించారు. కానీ అనుకున్నంత టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. ఎన్టీఆర్ అభిమానుల ఆశల్ని నిరాశపరచింది దేవర పార్ట్ 1 మూవీ. కారణం ఏంటంటే రొటీన్ స్టోరీ అవ్వడం, స్క్రీన్ ప్లే సరిగా రాకపోవడం. డైరెక్టర్ కొరటాల శివ గారు స్టోరీని ఇంకొంచెం డెప్త్ గా తీసుంటే బాగుండేది అనిపించింది. ఆయుధ పూజ సాంగ్ అన్నారు, అది పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఇవ్వలేదు. సముద్రంలో సొరచేప ఫైట్ అన్నారు, అస్సలు మూవీలో ఆ సీనే చూపించలేదు. దానికోసం మళ్లీ కోట్లు ఖర్చు పెట్టి భారీ సెట్టింగులు. జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి స్టోరీని ఎలా ఓకే చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. కొరటాల శివ గారు చిరంజీవి ఆచార్య మూవీ ఫ్లాప్ తర్వాత పూర్తిగా స్టోరీ మీద ఫోకస్ చెయ్యడం పోయింది. 2-3 ఎలివేషన్ సీన్స్, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సినిమా హిట్ అయిద్ది అనుకున్నాడో ఏమో. దేవర పార్ట్ 1 మూవీని నాశనం చేశాడు భయ్యా. దీనికి మళ్ళీ 2 పార్టులు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేసింది. మన తెలుగులో అంత పెద్ద హీరోయిన్స్ లేనట్టు బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ గారిని తీసుకొచ్చాడు. మరి ఆమెని సినిమాలో ఎందుకు పెట్టారో తెలీదు బ్రో. ఒక్క సాంగ్ ఒక్క డైలాగ్ కోసం పెట్టినట్లుంది. మళ్ళీ ఆమెకు రెమ్యునరేషన్ 5 కోట్లు అంట. కొరటాల శివ గారు దేవర పార్ట్ 2 అయినా సరిగా ఉండకపోతే ఇదే లాస్ట్ మూవీ అవుతుంది కొరటాల శివ గారికి. ఇదంతా ఎందుకు చెప్పానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక మూవీ అయితే చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్కి 31వ సినిమా. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ దేవర తర్వాత చేస్తున్న మూవీ కావడం వల్ల అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. కేజీఎఫ్ 2, అలాగే సలార్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ గారు. ఆయన డైరెక్షన్లో ఎన్టీఆర్ మూవీ అంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టారు. అయితే ఈ ఫస్ట్ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ అయితే జాయిన్ అవ్వట్లేదంట. ఎందుకంటే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ కి సంబంధించి సీన్స్ ఏమీ లేవంట. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు మార్చి నుంచి అయితే షూటింగ్లో పాల్గొంటారంట. ఇక ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ కి పోటీగా కోలీవుడ్ హీరో టొవినో థామస్ గారు యాక్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కోలీవుడ్లో మంచి మూవీస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ కి పోటీగా విలన్ పాత్రలో కనబడపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మూవీ డ్రాగన్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా రవి బసూర్ గారు పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబోలో కేజీఎఫ్ 2 అలాగే సలార్ మూవీస్ వచ్చి ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయో మనకి తెలుసు. ఇక ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి 1969 కాలంలో జరిగే స్టోరీగా ఉంటుందని తెలిసిందే. కాగా ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక వలస కార్మికుల నాయకుడిగా అయితే కనపడబోతున్నాడంట. అంటే వాళ్లకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే ఒక లీడర్ లాగా అన్నమాట. 2 దేశాలకు సంబంధించిన బోర్డర్స్ గురించి మూవీ స్టోరీ అయితే ఉండబోతుందంట. అంతేకాదు పొలిటికల్ డ్రామా అలాగే మూవీలో మంచి ఎమోషన్ సీన్స్ కూడా ఉండబోతున్నాయంట. మొత్తానికి మూవీ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది. ప్రశాంత్ నీల్ గారి మూవీస్ అంటే అలాగే ఉంటాయి అనుకోండి. కాకపోతే డ్రాగన్ మూవీ మాత్రం అంతకు మించి అని అంటున్నారు. అంతేకాదు డ్రాగన్ మూవీ 3000 కోట్ల టార్గెట్ అయితే పెట్టుకున్నారంట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ని ప్రశాంత్ నీల్ గారు ఏ విధంగా చూపించబోతున్నారో. ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీ తనంతరం ప్రభాస్ గారి సలార్ 2 మూవీని మొదలు పెట్టాలని చూస్తున్నారట.